వరంగల్ నగరానికి ప్రధానమైన ముంపుకు కారణమైనటువంటి డక్ట్ గేట్లు ప్రస్తుతం తీసి పక్కన పెట్టినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అలాగే ఉన్నతాధికారులు ఈ వరదను అంచనా వేయడంలో విఫలమై ఆ తర్వాత వరంగల్, హన్మకొండకు సంబంధించినటువంటి నగరాలను మునిగిపోవడానికల్లా ప్రధానమైనటువంటి ఇరిగేషన్ అధికారుల ముందు చూపు లేకపోవడానికి ప్రధాన సాక్షిభూతంగా నిలుస్తున్నటువంటి డక్ట్ గేట్స్ సంబంధించి ఇవి ఇక్కడ చూపిస్తున్నాం. ఇవి ఏవైతే అడ్డంగా ఉన్నాయో 100 ఫీట్ రోడ్లో కేయూ క్రాస్ నుంచి వడ్డపల్లి చర్చి వరకు వెళ్లాల్సినటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా ముంపుకు గురి చేసినటువంటి ఈ గేట్లే ప్రధానమైనటువంటి కారణం. వడ్డపల్లి చెరువు పొంగి పొర్లిన తర్వాత గోపాల్పూర్ చెరువులోకి నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు కాస్త నయీంనగర్ నాలాలోకి కలవాలంటే జవహర్ కాలనీకి సంబంధించినటువంటి ఈ నాలా ద్వారా నయీంనగర్ నాలాకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ నాలాకి పోకుండా ఉండడం కోసం అడ్డుకున్నటువంటి ఈ గేట్ల కారణంగా అవన్నీ కూడా బ్యాక్ వాటర్ గా వచ్చేసి వాటర్లో పూర్తిగా ఫ్లో కాకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గోపాల్పూర్ చెరువు కట్ అయిపోయి కట్ట కాస్త తెగిపోయి ఆ తర్వాత పరిమళ కాలనీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి కాలనీ, దాదాపు వివేకానంద కాలనీతో పాటుగా ఎన్టీఆర్ నగర్, సమ్మయ్య నగర్ ఇవన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురయ్యాయి. ప్రధాన కాలనీలకు కొన్ని కాలనీలకు నీరు వస్తే ముంపు ప్రాంతానికి బీదలు జీవిస్తున్నటువంటి సమ్మయ్య నగర్ మొత్తం ముంపు ప్రాంతంలోకి చేరుకొని వాళ్ళు తిండి తినడానికి ఆస్కారం లేకుండా పూర్తిగా 4 రోజుల పాటు 3 రోజుల పాటు నీళ్లలోనే జీవనం గడపడానికి కారణమైంది. అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి నేపథ్యంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ముంపుకు ప్రధాన కారణం ఏంటి? ఈ డక్ట్ గేట్ కు సంబంధించి ఎందుకు ఇప్పుడు తీశారు? అధికారులు ముందు తీసుంటే ఎలా జరిగేది? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఏమనుకుంటున్నారు? స్థానిక నేతలు కొంత వీటిని తీసిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే ఈ ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎట్లా అయింది? దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? దీనికి మొత్తం కారణము మేము రాష్ట్ర ప్రభుత్వం అని అనుకుంటున్నాము. ఎందుకంటే గేట్లు తీయాలి, ఆల్రెడీ పైనుండి డిపార్ట్మెంట్ సీఎం క్లియర్ గా చెప్తుండ్రు. ఒక వర్షం వస్తే అన్ని కాలువలు మీరు క్లియర్ చేయండి, ఎక్కడ చెత్తున్నా చెదారం ఉన్నా కూడా క్లియర్ చేయమని పైనుండి ఆదేశాలు ఉన్నాయి. మనం వర్షము 3 రోజుల ముందు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది, ముందు తుఫాను వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నా కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ మున్సిపల్ అధికారులు ఈ డక్కుకు సంబంధించింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డక్కు ఇరిగేషన్ వాళ్ళు ఈ కాలువను కట్టేసి మున్సిపల్ డిపార్ట్మెంట్ కప్పేపారు. అంటే దీనికి పర్యవేక్షణ చేయవలసిన పని అంతా కూడా మొత్తం మున్సిపల్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ది. కానీ మేము ఆ రోజు రాత్రి అంటే వర్షం పొద్దున్న నుండి సాయంత్రం వరకు కురుస్తున్నా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనం అందరం వచ్చి కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ గేట్లు లేపేటువంటి పని కూడా మేము చేశాము. కానీ ఈ చిన్న జేసీబీ మిషన్ తో ఇవి లేవయ్యాట వాళ్ళు చెప్పినటువంటి విషయం. కానీ పైనుండి ఒత్తిడి ఉంది, ఈ గేట్లు లేపవద్దని చెప్పేసి పైనుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంది. కాబట్టి కావాలని ఈ ప్రాంతాన్ని ముంచడం కోసము అంటే వాళ్ళకు ఈ రోడ్లు, ఈ కాలువలు లేకపోతే ఈ చెరువులు మొత్తం తెగిపోతే డబ్బులు వస్తాయి, జనానంతా లాస్ చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళు ఈ ప్రాంతం మీద కుట్ర పన్నేసి ఈ గేట్లు లేవనీయకుండా ఆపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ మేయర్ క్లియర్ గా మేము సమ్మయ్య నగర్ ఈ ప్రాంతం అంతా మొత్తం మునుగుతున్న తర్వాత గేట్లు లేపాలని చెప్పేసి అన్న తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మేము లేపము, గేట్ లేపితే కింది ప్రాంతం అంతా మునిగిపోతామని చెప్పేసి మేయర్ స్పష్టంగా చెప్పిన తర్వాత మేము సమ్మయ్య నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ శ్రేణులు కానీ అక్కడ ఉన్న జనం కానీ అందరం అడ్డుకున్న తర్వాత కలెక్టర్ జోక్యంతో 24 గంటల తర్వాత సాయంత్రము 7 గంటలకు హైడ్రాక్ మిషన్ తెప్పించేసి అప్పుడు గేట్ లేపేటువంటి పని చేశారు. అంటే ఈలోపు ఊరంతా ఒక 10 డివిజన్స్ అంతా కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి జిల్లా కలెక్టర్ జోక్యం ఉంది. కానీ మిగతా మున్సిపల్ డిపార్ట్మెంట్లో 4 డిపార్ట్మెంట్ దీన్ని సమన్వయం చేయవలసినటువంటి 4 డిపార్ట్మెంట్స్ దీన్ని సమన్వయం చేయలేదు. నాకేం సంబంధం ఈ మిషన్స్ హైడ్రాక్ మిషన్స్ తేవాలంటే లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఎవరు తేయాలి, ఎవరు డబ్బులు పెట్టుకోవాలనేటువంటి తారసంతో వీళ్ళు పైన రాజకీయ నాయకులు వాళ్ళేమో చెరువును నింపేసి పై ప్రాంతాన్ని ముంచాలని చెప్పేసి వాళ్ళు కుట్ర చేస్తుండ్రు. ఇదంతా మాకెందుకు అని చెప్పేసి అధికారులు వాళ్ళు వెనక అడుగేసినటువంటి పరిస్థితి మాకు స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే మేము ప్రత్యేక సాక్ష్యంగా మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మేము ఉన్నాం మొత్తానికి. కాబట్టి దీన్ని ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కారణము. ఆ ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి గోపాలపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. 280 కుటుంబాలకు నోటీస్ ఇచ్చారు. ఆ ఇండ్లు ఖాళీ చేయించాలంటే నీళ్లు నిండితే ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు అడగడం కోసము ఇదంతా నాటకం ఆడుతున్నట్టుగా మాకు కనబడుతుంది మొత్తానికి. ఇప్పుడు ఈ గేట్లు ఎత్తి ఇప్పుడు మేమేదో చేస్తామని చెప్పేసి దీనికి వాళ్ళు రావడం జరుగుతుంది. కానీ శాశ్వతంగా గేట్ ఎత్తేసి మేము చెప్పే డిమాండ్ ఇక్కడ ఏంటంటే శాస్త్రీయబద్ధంగా ఈ శాశ్వతంగా గేట్లు ఎత్తేసి ఇక్కడ ఒక అధికారిని కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే మొత్తం ప్రాంతాన్ని అంతా తీసుకొచ్చి మనం గన్పూర్ నుండి వాటర్ని తీసుకొచ్చి
వడ్డేపల్లి చెరువులో వదిలేసి లింకు చెరువును వదిలేసి అక్కడి నుండి తీసుకొచ్చి గోపాలపూర్ చెరువు వదులుతుంది. అట్లా కాదు, గోపాలపూర్ చెరువు వాటరే ఇక్కడ రావాలి. కానీ గోపాలపూర్ కల్లుమండలం నుండి అటు పోయేటువంటి వాటర్ని అటు తీసుకుపోయి భీమారం చెరువులో అటు కలపాలి. కానీ మొత్తం ప్రాంతాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ ఒక 15 టీఎంసీ మోసేటువంటి కాలం ఉన్నటువంటి దాని మీద 30 టీఎంసీ మోసే వర్షపాతం మోసే దాని మీద ఈ ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం లాస్ చేయడం కోసము కావాలని చెప్పేసి శాస్త్రీయబద్ధమైనటువంటి వాళ్ళు ఒక డిజైనింగ్ చేయట్లేరు. యూనివర్సిటీ పైన భీమారం వాటర్ ఇక్కడ చూడండి, యూనివర్సిటీ పై నుండి వచ్చేటువంటి వాటర్ను కూడా సమయనగర్ కాడ తీసుకొచ్చి కలుపుతున్నారు. మొత్తానికి యూనివర్సిటీ కాడ అక్కడ మనం అటు మళ్లిస్తే అటు కిందికి డబ్బాలకెళ్ళి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా ఇది కూడా వడ్డేపల్లి నుండి ఈ డక్కును ఈ రకంగా ఈ మెయిన్ రోడ్ను డక్ ఎట్లా చేశారో మేము ఇప్పుడు సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతం అంటే జవహర్ కాలనీ కానీ అట్లాగే రేణుకెల్లమ్మ కాలనీ కానీ గోపాల్పూర్ దళితవాడ కానీ ఇదంతా మునుగద్దంటే దీని కింద ప్రాంతం ఈ పెట్రోల్ బంక్ వరకు మునుగద్దంటే పాత సమయనగర్ కొత్త సమయం మునుగద్దని అంటే ఈ మొత్తం ఈ రోడ్ను అండర్ డక్కుగా ఎక్కడి నుండి మనం వడ్డేపల్లి చెరువు నుండి డక్కు చేయాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ఈ డక్కు కోసం సిపిఎం పార్టీకి అనేక పోరాటాలు చేశాం, అనేక సార్లు అరెస్ట్ చేశారు. అయినా మేము ప్రజలకు సాధించేటువంటి పని చేశాము. మేము ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని కలెక్టర్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇప్పటికైనా శాస్త్రీయంగా మీరు సర్వే చేయండి. శాస్త్రీయంగా సర్వే చేస్తే మాత్రం ఈ ప్రజలు రక్షించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు మాత్రం ఈ జనానికి కుట్రపూరితంగా ఉన్నారు. కనీసం మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఇక్కడ గోపాలపురం చెరువులో 300 గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు 300 గుడిసెలు కొట్టుకుపోయి ఉంటే ఈ రోజు వరకు కూడా ఒక ప్రజాప్రతినిధి తన ఇంట్లో కూర్చొని పెట్టుకుని సర్వే చేయించాడు. ఒక 300 కుటుంబాలను ఒక్క వ్యక్తిని కూడా ఇలా సర్వే చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ ఏ రకంగా కుట్రపూరితంగా ఉన్నారనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి మేము అట్లాంటి కుట్రపూరితంగా చేయవద్దని చెప్పేసి వాళ్ళని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అందరినీ ప్రజలుగా చూసినట్టుగానే అన్ని పేద ప్రజలను అట్లా చూడాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఎట్లా సమస్య ఎట్లా ఎదుర్కొన్నారు? ఒక్కసారిగా వచ్చిన వరదలతో జనంకి ఎట్లా ఇబ్బంది అయింది? ఇప్పుడు తీసేయడం వల్ల నష్టం ఎట్లా జరిగింది? నష్టం అంటే ప్రధానంగా అంటే గేట్లు జరగడం వల్లనే జరిగింది. ఇది గేట్లు ఎప్పుడైతే తీసినో 10 నిమిషాలలో పోతాయని చెప్పినామో అదే విధంగా జరిగింది. నీళ్లు పోయినాయి 10 నిమిషాలలోనే, 20 నిమిషాలలో మొత్తం రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇది తీయాలి అని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెప్పిన తర్వాత అప్పటి వరకు తీయలేదు. సాయంత్రం 7 గంటలకు తీసిన తర్వాత అప్పుడు 20 నిమిషాలలో మొత్తం ఎక్కడ వాటర్ అంతా అక్కడ స్ప్రెడ్ అయ్యి ఖాళీ అయిపోయినాయి. ఇళ్లకి కూడా పోయింది. అదే క్రమంలో చెరువు కట్ట కూడా తెగింది. చెరువు కట్ట దిగడం వల్ల మీదున్న కాలనీ వాటర్ అంతా కిందికి వచ్చేసింది. కింద ఉన్న ఐసీ కాలనీ మొత్తం మునిగిపోయింది. అది చాలా దెబ్బ పడ్డది దానికి. అట్లా అటు ఎప్పుడు కూడా వాళ్ళు వాటర్ చూడండి ఉన్నటువంటి ఇండ్లని కూడా నీళ్ళలో 5 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఆ ఇండ్లని కొన్ని అయితే ఇండ్లు అయితే కూలిపోయినాయి. అట్లా ఆ విధంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు. మనం చూస్తున్నాం, ఒక్కసారి ఈ డక్కుకు సంబంధించినటువంటి చెత్తా చెదారాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. నిజానికి వర్షాకాలం వచ్చినప్పుడే కాలువలను క్లీన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ వ్యవస్థలో చిక్కుకున్నటువంటి వాటిని క్లీన్ చేయాలి. వాటర్ వచ్చిన వాటిని వెంటనే ఫ్లోగా వెళ్లేటట్టుగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ మున్సిపల్ అధికారులు, అలాగే ఇరిగేషన్ అధికారులు, మిగిలినటువంటి సిబ్బంది, కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రణాళికలు చేసుకొని ఇరిగేషన్కి సంబంధించిన అధికారులతో పాటుగా దీన్ని క్లీన్ చేయాల్సినటువంటి ప్రత్యేకమైన విభాగం ఉంది. కాలువలకు సంబంధించినటువంటి నాలాలను క్లియర్ చేసేటువంటి పెద్ద మొత్తంలో దాదాపు 40 లక్షలకు పైగా ఖర్చు పెట్టి జేసీబీల ద్వారా వీటినన్నింటినీ కాలువలను క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ పనులేవి చేయకపోవడంగా పనులు చేసినట్టుగా దొంగ బిల్లులు ఎత్తుకోవడం వల్ల ప్రస్తుతం వాటి ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఉధృతికి మొత్తం ఈ గేట్లన్నీ నిండిపోయి వీటికన్నిటికీ వాటర్ పోలేని పరిస్థితులు వచ్చాయి. దాంతో ఆ కింద నుంచి పోవాల్సినటువంటి వాటర్ కాస్త రోడ్డు మీదకి ఎక్కి ఇక్కడ ఉన్నటువంటి 4-5 కాలనీలోకి నీరు చేరడానికి ఆస్కారం ఏర్పడినటువంటి ఈ గేట్లని పూర్తిగా వర్షాలు తగ్గిపోయిన తర్వాత, వరద ప్రభావం తగ్గిన తర్వాత ఎత్తివేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సినటువంటి దుస్థితిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. డక్కు కారణంగానే ముంపు వస్తుందని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, స్థానికులందరూ ఆందోళన చేసినా వాటిని తొలగించలేదు. ఆ తర్వాత ఆలస్యంగా వాటిని తొలగించడం వల్ల ఈ ముంపు ప్రభావం పడినటువంటి నేపథ్యం దీంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా వాజిబ్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.